తెలంగాణపై ఫుల్ ఫోకస్. మూడో విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ కాంగ్రెస్. నేటి నుంచి మోదీ, రాహుల్, ప్రియాంక పర్యటనలు. కాంగ్రెస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ. బీజేపీ ఎన్నికల కమిటీతో బిఎల్ సంతోష్ భేటీ. మొత్తానికి మూడో విడత ముగిసింది. ఆ నార్త్ లో ఎన్నికలు ముగిసినాయి. ఇక మనది ఉన్నది. కాబట్టి మొత్తం మనం అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైన పరిస్థితి కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేన. ఇక ఈయనకైతే ఏం తెలివి ఉన్నదో ఏది తెలివి పాడైందో తెలియదు. ఈ ముగ్గురు కలిసి జగన్ ఒక్కడిని ఢీ కొట్టలేకపోతున్నారు, వైఎస్ జగన్. ఇగో ఈ రకమైన స్ట్రాటజీని అర్థం అక్కడ. ఈ టీడీపీ, బీజేపీ, జనసేన, అదేవిధంగా కాంగ్రెస్ కూడా తెర వెనుక. చూడండి ఎంత భయంకరమైన కుట్రనో ఇక్కడ చూడండి. తెలుగుదేశం పుట్టింది కాంగ్రెస్ని ఢీ కొట్టడానికి. ఈ కాంగ్రెస్ కాస్త ఇప్పుడు టీడీపీ తోటి లోపాయకార ఒప్పందంలో ఉన్నది. జనసేన పుట్టింది కాంగ్రెస్ను ఢీ కొట్టడానికి. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గమే ఆంధ్రప్రదేశ్ను పాలించాలా, కాపులు పాలించడానికి అక్కర్రారా అని ఒక నినాదంతో ఈ జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీకి మరొక అభిముఖంగా, మరొక వేదికగా అక్కడ కాపులు, అదే మూడో ప్లేస్లో ఉన్న కాపులు, కమ్మల తర్వాత రెడ్డిల తర్వాత అధికారాన్ని అందుకునే శక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక కాపులకును దళితులకు ఉన్నది. అయితే రెండు కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఉండే, అక్కడ కాంగ్రెస్ ఖతమైంది కాబట్టి ఆ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎట్లున్నది, రెడ్లు వర్సెస్ కమ్మలు ఉన్నది అక్కడ రాజకీయం. కాబట్టి ఏం చేసిండు, రాష్ట్రం విడిపోగానే ఈ పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద విద్వేషంతో, తెలంగాణ అడ్డుకోవాలనే కోపంతో జనసేనను పెట్టిండు. ఈ పెట్టి జనసేన ఏం చేసింది, కమ్మలు రెడ్లే కాదు కాపురం కూడా ఉన్నాం, మేము పాలించే శక్తి ఉన్నదని చేసిండు. కానీ ఏం చేసిండు, ఈ జనసేన అధినేత మళ్ళా కమ్మల దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని, మేము అక్కడ ఉన్న రెడ్లతో పోరాడలేము, జగన్మోహన్ రెడ్డి తోటి పోరాడడం నా వల్ల కాదు, నేను నీ కాళ్ళ దగ్గరికి వచ్చినా నాకు ఇంత బిచ్చం పడే అంటే 24 సీట్లు పడేసిండు. మొన్న 24 సీట్లు పడేసిండు. ఆ 24 సీట్లతోటి ఇక ఆ టీడీపీ భజన చేసుకుంటా, చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడు లేడు, చంద్రబాబుని మించిన విజనర్ లేడు అని ఆయన సేవలో తరిస్తాడు ఈ జనసేన పవన్ కళ్యాణ్. ఇక ఇక్కడ సొంత చెల్లె షర్మిలమ్మ కాంగ్రెస్కు ఇప్పుడు అధ్యక్షురాలు. ఈమెకు బుద్ధి లేదు. ఏమన్నా కుటుంబ పంచాయతీ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని చర్చించుకొని, ఇగో నీకో రూపాయి నాకో రూపాయి అని పంచుకొని గుట్టు చప్పుడు కాకుండా సంసారాన్ని చక్కదిద్దుకొని, సంసారాన్ని కాపాడుకొని, కుటుంబ పరువు బయటేసుకోకుండా కాపాడుకోవాలి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున చెడబుచ్చింది ఈమె. వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున చెడబుట్టింది షర్మిల. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ప్రతి గుండెలో నిలిచిపోయినాయి. అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు పక్కన పెడితే ప్రతి కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పథకం ఏదో ఒక విధంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చింది. ఆయన వారసుడిగా ఆయన చనిపోగానే నేను ముఖ్యమంత్రి కావాలని జగన్ ఎప్పుడైతే అన్నాడో కథం ఆయన మీద కేసులు పెట్టిన, ఆయన 18 నెలలు జైలు వేసి. కానీ ఆయన మొక్కోని ధైర్యంతో సొంత పార్టీ పెట్టుకొని ఇక్కడ టీడీపీ కుట్రలను, ఇక్కడ బీజేపీ కుట్రలను, ఇక్కడ కాంగ్రెస్ కుట్రలను అన్నిటిని ఎదుర్కొని ఆయన ముఖ్యమంత్రి అయితే, చలో ఆస్తి కోసం వీళ్ళందరితోటి కుట్రదారులందరితో చేతులు కలిపి అన్న మీద యుద్ధం చేస్తాండి ఆ ఆస్తి కోసం. పైగా వీళ్ళ భర్త పాస్టర్, ఒక క్రైస్తవుడు. క్రైస్తవులకు ఆస్తి మీద కానీ, అంతస్తు మీద కానీ, కుట్రల మీద కానీ, వేటి మీద మోహం ఉండదు. పోతే పోని దేవుడు చూసుకుంటాడనే ఒక మనస్తత్వాన్ని కలిగి, విశ్వాసాన్ని కలిగి ఉండేటోళ్ళు క్రైస్తవులు. ఇగో అటువంటి షర్మిల ఇటువంటి కుట్రలు చేస్తాను. ఇక ఇక్కడ బీజేపీ, ఈ నలుగురు కలిసి జగన్ తోటి ఇక్కడ చేస్తాను. కాబట్టి ఇక్కడ మొత్తం ఫోకస్ మొత్తం మోడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మొత్తం జగన్ని ఢీ కొట్టడానికి ఇది పెట్టింది. ఇక ఇది పక్కన పెడితే ఇక్కడ కేసీఆర్ని టార్గెట్ చేస్తాను ఈ నలుగురు కలిసి.
అక్కడ చంద్రబాబు రేవంత్కి తెర వెనుక సహాయం చేస్తాను, మోడీ తెర వెనుక రేవంత్కు సాయం చేస్తాను. ఇటు పార్టీలో మా మా ముఖ్యమంత్రి అనుకొని సోనియా గాంధీ అనుకుంటాను, కానీ రేవంత్ రెడ్డి అటు బీజేపీకి ఇటు తెలుగుదేశంకి రెండు రకాలుగా ఉపయోగపడతాడు. అందుకే అక్కడ కాంగ్రెస్ పెద్దగా ఏం లేదు, ప్రచారం కాంగ్రెస్ గురించి ఏం లేదు అక్కడ పెద్దగా టాక్ ఆంధ్రప్రదేశ్లో. ఇట్లా తెలుగు రాష్ట్రాల మీద అటు మోడీ ఇటు కాంగ్రెస్ కన్నేసి ఈ రెండు రాష్ట్రాలను, తెలుగు రాష్ట్రాలను అగమ్య గోచరంగా మార్చేయాలని చూస్తాను. అక్కడ టీడీపీ నామరూపాలు లేకుండా అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఇక్కడ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా అయితేనే ఇక్కడ తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని మనం తరిమి కొట్టాలి, అటు అక్కడున్న ఆ టీడీపీని బీజేపీని అటు రాకుండా చేయాలి. ఇక్కడ సిగ్గుపోయే విషయం ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ అరే హిందుత్వం అనే ఎత్తుకొని అక్కడ దళితులను, అక్కడ ఉన్న ముస్లింలను, అక్కడ ఉన్న బీసీలను, ఎస్టీలను ఆగం చేస్తాండ. లేని ఒక కంపను బీజేపీని అక్కడ రప్పించుకుంటాడు ఆయన. బీజేపీ ఒక్కసారి వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాలిందా రాష్ట్రం అగమ్య గోచరం. సేమ్ బీజేపీ ఇక్కడ వచ్చి వాలిందనుకో ఇక్కడ కూడా రాష్ట్రం అగమ్య గోచరంగా తయారవుతుంది. కాబట్టి వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద ఒక భయంకరమైన కుట్రతోటి ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ ఈ 4వ విడత ఎన్నికలకు సంబంధించి ఉధృతమైన ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇక నిన్ననే ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కి వచ్చింది మోడీ, మళ్ళీ ఇవాళ పొద్దున ఆంధ్రప్రదేశ్కు పోతాను ప్రచారానికి. ఇక రేపు ఉన్నది మళ్ళీ ఇక్కడ మనకు ప్రచారం. ఇప్పుడు ఒక వారం రోజులల్లా అమిత్ షా వచ్చిండు, నడ్డా వచ్చిండు, మోడీ వచ్చిండు, ఒక్కొక్కరు 2-3 సార్లు వచ్చిపోతాను. మీరు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ దేకిపోయినా కూడా మా తెలంగాణ ప్రజలు ఈసారి మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. ఎందుకంటే 4 ఎంపీలను గెలిపిస్తే మీరు ఏమి ఇచ్చిండ్రు, నామాలు పెట్టి పంపిండ్రు, తెలంగాణకు ఏమీ లే.